పుష్ప పార్ట్ 2 ద రూల్. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడితే పార్ట్ 1లో ఎండ్ అయిన యాటిట్యూడ్తోనే పార్ట్ 2 కూడా స్టార్ట్ అవ్వడం పుష్ప గాడి మాస్ ఎంట్రీ అదుర్స్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్గానే స్టార్ట్ అయింది కానీ కొంచెం ల్యాగ్ అనిపించింది. కొన్ని సీన్లు అనవసరంగా ఉన్నాయనిపించింది. ఫస్ట్ హాఫ్లో సిండికేట్ మెంబర్స్ కన్వర్జేషన్లో శ్రీవల్లి పుష్పరాజ్ మధ్య సీన్ తర్వాత వచ్చే సాంగ్ అయితే అనవసరం అనిపించింది. సినిమాలో మెయిన్ పాయింట్స్ రివీల్ చేయకుండా చెప్పాలంటే ఇంటర్వెల్ ఓకే అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ చూసి డిసప్పాయింట్ అయిన నాకు సెకండ్ హాఫ్ మరీ అంత హై ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ అమ్మోర్ డ్యాన్స్ అండ్ ఫైట్, తర్వాత శ్రీవల్లి అండ్ పుష్పరాజ్ కన్వర్జేషన్ ప్యూర్లీ హార్ట్ టచింగ్ అండ్ ఎమోషనల్ చేస్తాయి. తర్వాత ఇంటి పేరు గురించి శ్రీవల్లి పీకే క్లాస్ ప్యూర్ మాస్ అని చెప్పొచ్చు. పుష్పరాజ్ యాక్టింగ్ గురించి మాట్లాడితే అర్రే మర్చిపోయా, అల్లు అర్జున్ యాక్టింగ్ గురించి కదా చెప్పాల్సింది. అక్కడ అల్లు అర్జున్ అనే హీరోని మర్చిపోయి ప్యూర్ పుష్పరాజ్ పర్ఫార్మెన్స్తో మాస్ తాండవం చూపించాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఇది దేవిశ్రీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని క్లియర్గా బల్లగుద్ది మరీ చెప్పగలుగుతాం. క్లైమాక్స్కి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. అయ్యా లెక్కల మాస్టరు సుక్కు గారు, ఆడియన్స్కి ఎమోషన్ వేణుమా ఎమోషన్ ఇరుక్కు, ఫైట్స్ వేణుమా ఫైట్స్ ఇరుక్కు, డ్యాన్స్ వేణుమా డ్యాన్స్ ఇరుక్కు, మాస్ ఎలివేషన్ వేణుమా ఎలివేషను ఇరుక్కు. మా ఆడియన్స్ని ఎక్కడ ఎమోషన్తో లాక్ చేయాలో మీకు బాగా తెలుసు సార్. అసలు ఆ అమ్మోర్ సాంగ్ తర్వాత మీరు తీసిన సీన్స్, మీరు రాసిన డైలాగ్స్ కేక పుట్టించాయి. రెస్పెక్ట్ యువర్ రైటింగ్ సార్. ఎడిటింగ్ గురించి చెప్తే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్లు మినహాయిస్తే సెకండ్ హాఫ్లో ఎక్కడ అనవసరమైన షార్ట్స్, అనవసరమైన సీన్స్ ఏవీ లేకుండా కరెక్ట్గా కట్ చేశారు. సినిమాలో మైనస్ లేవా అంటే ఉన్నాయి, మరీ సినిమాని నెగిటివ్ చేసేంత మైనస్లు అయితే కాదు. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్, అనవసరంగా వచ్చే ఒక సాంగ్, సినిమా లెంత్. పుష్పరాజ్కి బన్వర్ సింగ్ స్ట్రాంగెస్ట్ అపోనెంట్లా అనిపించలేదు. అవి పక్కన పెడితే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మాత్రమే కాదు, నార్మల్ ఆడియన్స్ కూడా ఈ సినిమా బ్లాక్ బస్టరే. ఇది నా రివ్యూ కాదు, జస్ట్ ఒపీనియన్ మాత్రమే. థ్యాంక్ యూ.